ఎందుకు చెప్తాను? ఏ విధంగా పచ్చబద్ధం ఏం కాదు కదా. ఎలా మారుతుందంటే ఈ క్యాప్షన్ అర్థం ఏమిటంటే, అసలు అర్థం లక్ష్యార్థం ఏమిటంటే, గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం, భారతీయ సనాతన ధర్మ జ్యోతులై ప్రకాశిద్దాం అని చెప్తుంటాం. భగవద్గీత ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఎక్కడికి వెళ్ళి భగవద్గీత గాన ప్రసంగాలు చేసిన, ప్రవచనాలు ఇచ్చిన, గీత నేర్చుకుందాం. ఇక్కడ నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, గీత అంటే జీవన గీత, మరణ గీత కాదు. అంటే జీవితానికి ఉపయోగపడేది. ఎలా జీవితం గడిపితే అది ఉన్నతమైన జీవితం అవుతుందో, ఉత్తమమైన జీవితం అవుతుందో, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారో, ఈ లోకం గుర్తుపెట్టుకుంటుందో, కృష్ణుని గుర్తుపెట్టుకున్నట్టు, అర్జునుని గుర్తుపెట్టుకున్నట్టు, ధర్మాన్ని అనుష్ఠించి ప్రపంచానికి చెప్పి 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఆచరించినట్టు, ఇవన్నీ ధర్మాలు. అలా ఏ ధర్మాన్ని ఆచరించటం వల్ల నువ్వు శాశ్వతుడు అవుతావో అది భగవద్గీత రూపంలో ప్రపంచ మానవాళికి, కులాలకి, మతాలకి, జాతులకి, దేశాలకి, కాలాలకి అతీతంగా అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది